చాలా సులభంగా సమాధానం చెప్పావు. రాణి, ఈ లోకంలో మనకు నచ్చిన వస్తువు ఏది పోయినా తిరిగి మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ప్రాణం మాత్రం అలా కాదు. అది చాలా విలువైంది, పోతే తిరిగి రాదు. నిజమే కావచ్చు, కానీ ఈ ప్రాణం తనకో ఇతరులకో ఉపయోగపడాలి. అలా జరగకపోతే ఈ ప్రాణాన్ని మోస్తున్న శరీరం వృధాయి అవుతుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ఇంత ధైర్యం చేశావే, నిజంగా ఆ ధైర్యమే నువ్వు జీవించడానికి ఉపయోగపడితే నీ జీవితం నందనవనం అవుతుంది. ఆత్మహత్యకు క్షణిక ధైర్యం చాలు, కానీ జీవించడానికి ఆ ధైర్యం అనుక్షణం సన్నగిల్లిపోతుంది. అందులోనూ నేను ఈ స్థితిలో బ్రతకడం సాధ్యం కాదు డాక్టర్, సాధ్యం కాదు. ఎందుకు కాదు? సముద్రంలో జీవిస్తున్న చేపలు కెరటాల తాకిడికి భయపడి ఒట్టును పడుతున్నాయా? లేదే. కనీసం ఆ చేపలకున్న ధైర్యమైనా మనకు లేకపోవడం నిజంగా మానవత్వానికే సిగ్గుచేటు. డాక్టర్, నాకు ఇప్పుడు కావాల్సిన హితబోధ కాదు డాక్టర్, రావడానికి మార్గం. దయచేసి నా దారికి అడ్డు రాకండి డాక్టర్, అడ్డు రాకండి. రాణి, చావనివ్వడానికేనా నిన్ను కాపాడింది? నన్నెందుకు కాపాడారు డాక్టర్? నా గురించి అన్ని తెలిసి కూడా నన్నెందుకు కాపాడారని అడుగుతున్నాను. అది నా ధర్మం. రాణి, జైల్లో పెట్టిన ఖైదీకి నేరం చేశాడని ఆహారం పెట్టడం మానేశారా? రోగం వస్తే చికిత్స చేయించకుండా ఊరుకుంటారా? కరుణ నేరాన్నే కాదు, ఎంతటి ఘోరాన్నైనా క్షమించు. డాక్టర్, మీ కరుణను నేను శంకించటం లేదు. ఒక ప్రాణిని రక్షించిన పుణ్యం మీకు దక్కుతుంది, అందుకు మీరు సంతోషపడతారు. కానీ దానివల్ల ప్రయోజనం, నేను క్షణ నరకాన్ని అనుభవిస్తున్నాను డాక్టర్. అది మీరు అర్థం చేసుకోలేరు, మీరు అర్థం చేసుకోలేరు. రాణి, నా మాట విను. ఆ భగవంతుడే నిన్ను చావు నుండి తప్పించి తిరిగి బ్రతికే అవకాశం ప్రసాదించాడు. ఈ పునర్జన్మలు నీ బ్రతుకును ఆనందమయం చేసుకోవాలనే ఆలోచనైనా రావటం లేదా? అమావాస్య రోజున వెన్నెలు వస్తుందా డాక్టర్? నా జీవితానికి ఆనందమా? నాలో ఆ కోరిక ఏనాడో నశించిపోయింది డాక్టర్. రాణి, మీరు శవాన్ని శృంగారించాలని చూస్తున్నారు. రాణి, అవును డాక్టర్, అవును. ఆయనతో పాటు నేను ఏనాడో రాణి, రాణి, డాక్టర్, నర్స్, త్వరగా రండి. హరియా, హరియా. డాక్టర్, డాక్టర్, స్టాప్, స్టాప్, స్టాప్. ఆవిడ గారు మీ వైఫ్ అనుకున్నారా? మీరెవరు? నేనా? కాంపౌండర్ లా కనపడడం లేదా? నో 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 నో, డాక్టర్ చూడడానికి మాకేం వీలేదండి, మీరెక్కడ చూస్తారు? అవును, మిమ్మల్ని ఎక్కడో పెద్దవాడ ప్లాట్ఫామ్ లో చూసినట్టుందే. మీరు ఎప్పుడు ప్లాట్ఫామ్ మీద తిరుగుతుండే వాళ్ళ? మీరు చూడలేదేంటి? టీ పట్టుకొని గరంచా గరంచా. హలో వాసు, ఐఎమ్ సారీ, లోపల పేషెంట్ సీరియస్ గా ఉంటే కొంచెం ఆలస్యం అయింది. కానీ వెరీ సారీ, వెరీ సారీ చెప్తుంటా. అయ్యో గుడ్ నైట్ మ్యాట్. సంకా మునిగింది కొంప. మళ్ళీ ఏం కంగారు పడ్డారు? అయ్యో, కంగారు పడ్డం మన జన్మ హక్కేగా. ఇందాక వెళ్ళాడే అతను లాంటి వాడిని పెద్దవాడ ప్లాట్ఫామ్ మీద ఇంకొక అతను చూశాను. అతనే ఇతను అనుకొని ఏవో చీపుగా వాగాను. ఇంతలో అల్లుడు వచ్చి అతని గ్రాండ్ గా ఇచ్చి లోపలికి తీసుకెళ్ళాడు. మన గతి ఏమవుతుందో ఏమో. పప్పులో కాలు పెట్టడం నీకు అలవాట్లేదుగా, ఎప్పుడు పప్పులోనే. ఏమిటి? ఏం లేదు, బాగా జోక్ చేసేవే. మీరెప్పుడు ఎందుకో మానసికంగా బాధపడుతూ ఉంటారు. ఇదంత మంచి పద్ధతిని నేను అనుకోను. సంతోషంగా జీవించవలసిన వయసులో బాధపడుతూ ఉంటే పైకొస్తున్న మలుపును తుంచివేసినట్లు అవుతుంది. మీరన్నదానిలో నిజం లేకపోలేదు డాక్టర్. నాలో బాధ తొలగిపోవాలని నేను కోరుకుంటున్నాను. అదే జరిగితే నాలాంటి అదృష్టవంతుడు మా ఈ లోకంలో ఉన్నాడు. కానీ నా ప్రయత్నం ఫలించే ఆశ ఏ కోసరం లేదు. ప్రయత్నం అంటే? తర్వాత చెప్తాను డాక్టర్. పోనీ మీ మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు? మనస్సు మనస్సు అంటూ ఉంటే కోరుకుంటుంది. ఆ రెండూ లేకపోతే పెళ్లి ప్రసక్తే లేదు డాక్టర్. అవును, నాకేదో సలహా ఇస్తున్నారు. మీరెంతవరకు పెళ్లి చేసుకోకుండా ఉంటానికి కారణం? నిజంగా బ్రహ్మచారిగానే ఉంటూ రోగుల సేవలోనే నా జీవితాన్ని పునీతం చేసుకోవాలనుకున్నాను. కానీ మా నాన్నగారు ఒక ఉన్నతమైన ఆదర్శాన్ని దృష్టిలో పెట్టుకుని నాకు పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన ఉన్నతమైన ఆశయాల ముందు నా నిర్ణయం వెలవెలపోయింది. నా పెళ్లి విషయం మా నాన్నగారికి విడిచిపెట్టాను. అన్ని ఏర్పాట్లు చేశారు.
తాంబూలాలు పుచ్చుకునే ముందు ఆ అమ్మాయికి నా జీవితంలో నా టాక్ అబౌట్ ఇట్స్ గెటింగ్ లేట్. లోపల పేషెంట్ చూడాలి. బాబు, మీరు విజయవాడ రంగన్న గారికి రాసిన లెటర్ తిరిగి వచ్చింది. కారణం ఏమిటో? ఏముంటుంది, వారు ఆ ఇల్లు ఖాళీ చేసి ఉండొచ్చు. అలాగా బాబు, మరొక విధంగా అనుకోవచ్చు. ధర్మమూర్తి ధర్మారావు గారు మీకు సర్వాన్ని ఇచ్చి వెళ్ళారు. సౌఖ్యంగా హాయిగా ఉండవలసింది పోయి ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. కావలసినవని కారణం చెప్తే మీ కష్టాన్ని తొలగించడానికి నేను ప్రయత్నిస్తాను. మానవ ప్రయత్నానికి మించింది మరొకటి ఏదో ఉందని నా అనుభవమే చెబుతోంది మేనేజర్ గారు. మనసు ఉత్సాహంగా ఉన్నప్పుడు ఉనికి స్థిరంగా ఉండదు. ఉనికి సంపద కలిగినప్పుడు అనుభవించే యోగ్యత ఉండదు. ఆ రెండు ఉన్నప్పుడు నాన్న వాళ్ళు మనకు అందకుండా పోతారు. దీన్నే కాబోలు విధి విలాసం అంటారు. అలాగే రాము, రాము, ఈ పిల్లాడు ఎవరో తప్పిపోయినట్టున్నాడు. వాళ్ళు కనిపిస్తే పప్పు చెప్పి ఇంటికి వచ్చేసి నేను కార్ తీసుకెళ్తా. అలాగే సార్. ఏమిటండి వెతుకుతున్నారు? అబ్బాయి కోసమేనా? ఇడిగోనండి మీ అబ్బాయి. చాలేవయ్యా, లాటరీ టికెట్ పోగొట్టుకుని ఎత్తుకుంటుంటే మధ్య నీ గొడవ ఏంటి? బాబు, బాబు, ఎక్కడికి వెళ్ళారా బాబు? ఏమైపోయారా బాబు? బాబు, ఏమండి, ఈ కుర్రాడు ఎవరో మీకు తెలుసా? తెలీదు. రంగన్న, నువ్వా రాము? వీడు నీకెక్కడ దొరికాడు? నీ అబ్బాయేనా? అవును రాము, కొంచెం కునుకు పట్టింది. కళ్ళు తెరిచి చూసేటప్పటికే లేడు. గుండె ఆగిపోయింది. దేవుళ్ళ వచ్చి కాపాడావు. ఏమిటి రంగన్న ఇలా అయిపోయావు? బిడ్డనే తీసుకు బయలుదేరేవే. తల్లెక్కడ? మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నా బ్రతికే అంధకారం అయిపోయింది. అన్ని ఊళ్ళో తిరిగి ఇక్కడికి చేరాను. మంచి చోటికే చేరావు. నీ దేవలు ఇక్కడ మేము కులాసాగానే ఉన్నాం. అమ్మగారు బాగున్నారా? కాలం చేసింది రంగన్న. రంగన్న, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. రా రంగన్న. ఏమిటి అలా చూస్తున్నావు? ఇంత పెద్ద ఇంట్లో ఎలా ఉంటున్నానా? అంతా మా ప్రొపరేటర్ గారిదే. అద్దె లేకుండా ఇంట్లో ఉండమన్నారు. అయితే మీ యజమాని చాలా మంచివాడు అనుకుంటా. మంచివాడు? శ్రీరామచంద్రుడు అనుకో. అలాంటి వాళ్ళు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి.
రాధా వస్తున్నా వస్తున్నా. ఏమిటి రంగన్నా అలా చూస్తావు? మా చెల్ల రాధ రంగన్నా. రాధ నా బ్రతుకు ఒక మార్గం చూపించాడని చెప్పానే, అవును, ఆయనే ఈ రంగన్న. అలాగా. నమస్కారం అండి. నమస్కారం. కష్ట సుఖాల తర్వాత మాట్లాడుకుందాం కానీ రంగనికి నాకు అన్నం వడ్డించు. కాదు కాదు, ముందు బాబుని తీసుకెళ్ళి బొబ్బ తినిపించు. పర్వాలేదు, నేను తినిపిస్తాను. పర్వాలేదండి, నేను తినిపిస్తాను. అది కాదు, సందేహిస్తావు ఎందుకు రంగన్న? రాధ పరాయిది కాదు, మా చెల్లె. ఇవ్వండి. అరే రే రే రే, పిలువగానే వచ్చేస్తున్నావే. బంగారు బాబు, బుజ్జి బాబు, బుల్లి బాబు. అన్నయ్య, బాబు వాడు అమ్మని తీసుకురాలేదే? పాప ఆవిడ పోయింది. అలాగా, బాబు తల్లిలేని బిడ్డ. అయితే బాబుని మన ఇంట్లో ఉంచుకుందాం అన్నయ్య. చూసావా రంగన్న మా చెల్లాయి మనసు? బాబు పేరేం పెట్టారు? వెంకటేశ్వర్. వెంకటేశ్వర్లా? మంచి పేరు. ఈ వెంకటేశ్వర్లు అచ్చం తిరుపతి వెంకన్నలాగే ఉన్నాడు. వెంకన్న వెంకన్నలా ఉండక సుబ్బన్నలా ఎలా ఉంటాడమ్మా? లోపలికి తీసుకెళ్ళమ్మా. పద రంగన్న, స్నానం చేద్దాం. రంగన్న, ఏమిటది? ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తూ ఉంటాం. నువ్వే చెప్పేవాడు కదా, జీవితంలో చీకటి కొన్నాళ్ళు, వెలుగు కొన్నాళ్ళు. అలాంటిది నువ్వే బెంగపడిపోతే ఎలా? అదేమీ లేదు. పద. అమ్మా రాధా, పులుసు తీసుకురామ్మా. వస్తున్నా. రంగన్న, ఏం కావాలి? అదే ఏం, మా రాసమ్మ వంట చేసిందంటే నలభీమ పాకంలో ఉంటుంది. బాగున్నాయా? రంగన్న, చూడాలి. చూడాలి. పర్వాలేదు, మీరు పూజ చేయండి. బాబు నేను తీసుకుంటాగా. ఏ బాబు? ఓడు బాబు, ఆ పొయ్యిల, బంగారు బాబు, బుజ్జి బాబు, ఓడకమ్మా, రాము, నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదు? పెళ్ళా? భలేవాడివి. తొందరే వచ్చింది అంటే నువ్వు ఇంకా చిన్నవాడు అనుకుంటున్నావా? వయసు ముదిరిన తర్వాత పెళ్లి చేసుకుంటే అందులో అందమేముంది? ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి. వయసులో ఉన్న చెల్లెలు ఇంట్లో ఉండగా నేను పెళ్లి చేసుకుని పెళ్ళాంతో కురుగుతూ ఉంటే ఎలా అవుతుందో తెలుసా? పసిపిల్లాడి చేతికి ఆడుకోవడానికి కట్టించినట్టు. ఎవరైనా సరే ఎదిగిన పిల్ల ఇంట్లో ఉందంటే ముందు ఆ పిల్ల పెళ్లి చేయాలి, తర్వాత మగాడి పెళ్లి చేయాలి. సరేనా? అబ్బే ఏం లేదు. థ్యాంక్ యూ. డాక్టర్, రాణి ఏ క్షణంలో ఏం చెప్తుందో అని భయంగా ఉంది డాక్టర్. ఆమెను కనిపెట్టుకుని అనడం చాలా కష్టంగా ఉంది డాక్టర్. అయితే అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపేదే మంచిది అనుకుంటాను. అందుకే ట్రంకాలు కూడా బుక్ చేశాను. హలో, ట్రంకారా? ఇవ్వండి. హలో హలో హలో, నేను ఆంజనేయులు మాట్లాడుతున్నాను. ఎవరు? ఆంజనేయులు గారా? నేను రఘుని మాట్లాడుతున్నానండి. అయ్యగారు, అబ్బాయి గారా? నాన్నగారు ఎక్కడా? అమ్మగారు నాన్నగారు యాత్రలకు వెళ్ళారండి. సరే, టాక్సీ డ్రైవర్ రంగంతో చెప్పండి. అతను ఎప్పుడో ఊరు వదిలిపెట్టో వెళ్ళిపోయాడండి బాబు. అతను ఎప్పుడో ఊరు విడిచి వెళ్ళిపోయాడా? ఆల్ రైట్. ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్? అదే నాకు అర్థం కావాలి. రాణి గురించి పడ్డ శ్రమంతా వృధా అయిపోతుందేమోననే భయంగా ఉంది. చూడు శారదా, నువ్వు అమ్మాయిని ఎప్పుడు జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలి. బీ కేర్ఫుల్. అలాగే డాక్టర్.
ఇంత ఎండలో ఎక్కడికి తిరిగి వస్తున్నావు? ఏదైనా పని దొరుకుతుందేమోనని. అంటే నాతో మాట మాత్రం ఆయన చెప్పకుండా నువ్వు పని కోసం తిరిగి వస్తున్నావు అనమాట. రంగన్న, ఇంతకాలం నువ్వు కష్టాల్లో నలిగావు, బాధలతో కృంగిపోయావు. కొంతకాలమైనా ఏ బాధరబందీ లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉండాలని నా కోరిక. ఇక నుంచి నాతో చెప్పకుండా నువ్వు ఇల్లు గదిలి వెళ్ళడానికి వీలే. రామ్, నువ్వు నా మీద చూపిస్తున్న అభిమానానికి నేనెంతో ఆనందిస్తున్నా. కానీ ఊరికే తిరిగి చూడటం నాకు ఇష్టం లేదు. నిజంగా నువ్వు నా మంచే కోరితే ఏదైనా పని చూపించు, నాకంతే చాలు. నీకు పనిగా కావాల్సింది నేను చూపిస్తాను. సార్, మేనేజర్ గారు, ఇతని పేరు రంగన్న. నమస్కారం అండి. నమస్కారం. ఏమిటి విశేషం? ఈయన ఒకసారి నన్ను ఇబ్బందుల నుంచి కాపాడి నాకు డ్రైవర్ పని నేర్పి నన్ను ఇంతటి వాణి చేశారు. వీరికి మన కంపెనీలో ఏదైనా డ్రైవర్ పని ఇప్పిస్తే. నేనా? ఇదిగో రాము, నీ మాట అంటే మన బాస్కు ఎంతో విలువ. ఒక్క మాట నువ్వే చెప్పేయకూడదు. కాదు సార్, వారంటే నాకు భయం. మీరు కూడా ఒక మాట వేస్తే. సరే, విడిచిపెట్టావుగా. నేను కూడా రానా అండి? అక్కర్లేదు, నీ గురించి మేము మాట్లాడతాంగా. బాబు. ఏ మేనేజర్ గారు? మన రాము నీతో ఏదో మాట్లాడాలని వచ్చాడు. అలాగా? ఏం రాము? ఏమీ లేదండి, నాకు కావలసిన ఒక డ్రైవర్ పని లేకుండా బాధపడుతున్నాడు. చాలా మంచివాడు. అతన్ని మన కంపెనీలో టాక్సీ డ్రైవర్గా ఉంచితే. బాగానే ఉంటుంది, కానీ ఖాళీ ఉండాలిగా. ఏం మేనేజర్ గారు? ఒక డ్రైవర్ తన చెల్లెలు పెళ్ళని సెలవు పెట్టాడు. ఇంకా ఎవరిని పెట్టలేదుగా. ఆ పోస్ట్ మన రాము స్నేహితుడిగా ఉండి తర్వాత చూసుకుందాం. ఆ డ్రైవర్ ఎక్కడ? పిలుస్తానండి. అక్కర్లేదు, మన మేనేజర్ గారు చూశారుగా. చూశారు. అయితే సరే. చాలా సంతోషం బాబు. ఏం రాము, ప్రొపరేటర్ గారు ఏమన్నారు? అయిపోయికి రంగన్న, నీకు ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషం. ఇదిగో రంగన్న, నీ గురించి మా రాము ఎంతో గ్యారంటీ ఇచ్చాడు. నిలబెట్టుకోవాల్సమా? అలాగే సార్. ఏడు బాబు ఏడుస్తున్నా? ఏడు బాబు, ఏడు. ఏడు నన్ను పనిలోకి వెళ్లకుండా ఇంట్లో ఉండు మన ఏడుపంత. పల్లె పెరగకుండా ఇంట్లోనే ఉంటారా? ఎందుకు? బంగారం లాంటి బాబు నేర్పించడానిక? ఓ బాబు, వంటమ్మా నాన్న కొట్టారా? నాన్న పని చెబుతా ఉండు. బంగారు తగ్గి ఆడకమ్మ ఏడక ముచ్చాను ముట్ట తెచ్చాను ముట్ట పచ్చ 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 పచ్చ. చూసారా చూసారా, బాబు అమ్మా అంటున్నాడు. పాపం. అమ్మలేని బిడ్డ ఏ అమ్మాయిని చూసినా అమ్మే అనుకుంటాడు. సరే సరే, మీకు టైం అయింది, మీరు పనిలోకి వెళ్ళొచ్చు. ఏం బాబు వెళ్ళరా? బాబు. అబ్బాయ్. అమ్మా, నాన్న, ఏమిటి రాక? ఉత్తరం కూడా రాయలేదే. ఇల్లు విడిచిపెట్టి చాలా రోజులైందిగా. అదే రంకాలు చేస్తే మన గుమస్తా చెప్పాడు యాత్రకు వెళ్ళారు అని. సంకాలు చేసావా? అంత అర్జెంట్ పని వచ్చింది బాబు. మరేం లేదు నాన్న, మన రంగన్న చెల్లెలు రాని లేదు. ఆత్మహత్య చేసుకుంటాడుగా, ఇంకా దారిపీడ మనకెందుకు? అది కాదమ్మా, పాపం రంగన్న భార్య బిడ్డని కని చనిపోయింది. ఆ బాధ భరించలేక రంగన్న ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దీని అంతరికి కారణం ఎవరు బాబు? అదే ఆ పాపిస్తుడే. అబ్బబ్బబ్బా, నేను చెప్పేది వినకుండానే మీరు ఏమిటో మాట్లాడితే అలా? ఆ రాణి బ్రతికే ఉందా నాన్న? రాణి బ్రతిగా ఉందా? నేను నమ్మను. బ్రతికించిన వాడిని నేనేనమ్మా. నువ్వనేది ఏమిటి బాబు? నాన్న, ఆ రోజు మన ఊరు నుంచి కారులో బయలుదేరాను, జ్ఞాపకం ఉందా? అవును. వచ్చే దారిలోనే ఈ సంఘటన జరిగింది. ఏట్లో పడిన అమ్మాయిని కాపాడి మన హాస్పిటల్కి తీసుకొచ్చాను. అంటే ఆమె ఇప్పుడు ఇక్కడే ఉందా? అవును నాన్న. పురే, నీకేమన్నా బుద్ధుందా? చెడిపోయిన దాన్ని తీసుకొచ్చి హాస్పిటల్లో పెడతావా? నలుగురు ఏమనుకుంటారా? అమ్మా, లోకానికి భయపడి మంచి పనులు చేయడం మానేస్తామా? ఇది మంచి పని అని నువ్వు అనుకోవచ్చు. ఆ రాణిని తెలిసిన ప్రతి ఒక్కరూ ఆమెను అసహించుకుంటున్నారా? పాపం, దేవుళ్ళాంటి రంగన్న కుటుంబానికే చిచ్చు పెట్టింది. జరిగింది ఏదో జరిగిపోయింది. ఆమెను వెంటనే ఇక్కడి నుంచి పంపించేవాడు అందరికీ మంచిదిరా. నాన్న, ఇలాంటి మాటలు మీరంటారనుకోలేదు. ఆహా, అన్ని నెత్తెక్కించుకోమంటారా? అమ్మా, నీటి గుంటలో తేలిపోయే పురుగులు కాదమ్మా మనం చూడవలసింది, అందులో కనిపించే చంద్రబింబాన్ని. అంటే నాన్న, తప్పు చేయని మనిషి అంటూ ఈ ప్రపంచంలో ఒక్కరైనా ఉన్నారా? అలాగని తప్పు చేయడం ఒప్పని నేను చెప్పడం లేదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. కానీ ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం మనం ఇవ్వాలి. అప్పుడే మంచికి మానవత్వానికి మోక్షం ఉంటుంది. నా ఉద్దేశం ఒక్కటి, సంఘానికి భయపడి తాను నమ్ముకున్న సత్యాన్ని ధర్మాన్ని విస్మరించే మానవుడు మానవుడు కాదు, దానవుడితో సమానం.
అందుకే ఇప్పుడు నేను చేసిన పని మంచి అనుకుంటున్నాను, మంచి అని అంటాను కూడా. రఘు, నిన్ను కన్నా మేము ధన్యులురా. లోకాచార ప్రకారం మీ అమ్మతో పాటు నేను ఏదో వాగేశాను. నేను నీ తండ్రి అని చెప్పుకుంటే అందం లేదురా. నువ్వు నా బిడ్డవు అని చెప్పుకోవడంలో ఆనందం ఉంది నాయన. నాన్న రఘు, నాన్న రఘు, చూడలుడు పక్కని వెళ్ళిపోతానంటుంది. అక్కయ్య, ఇదేమిటి వీడు ఇక్కడ కూడా దాపురించాడు? మీరుండండి. తమ్ముడు, నువ్వు మిలిటరీకి వెళ్ళిపోయావని ఊళ్ళో అందరూ చెప్పుకుంటుంటే నేను ఎంత ఏడ్చాననుకున్నావు. మిలిటరీకి వెళ్ళిపోయినా బాగుండేది, తిని విరగడైపోయినా. ఏమిరా నీకేం కర్మ వచ్చింది ఊళ్ళు తిరగడానికి? నువ్వు అక్కయ్య తిరగడం లేదేంటి? మీరేమైనా ఇంట్లో కూర్చున్నారా? అల్లుడు, అసలు విషయం చెప్పేయాలుడు. అమ్మా, ఆ అమ్మాయి ఎవరో తెలుసునా? నీకు కాబోయే మరదలు, పేరు పంకజం. తమ్ముడు, ఏమిటా ఇది? చూస్తూ చూస్తూ ఈ నరసమని పెళ్లి చేసుకుంటావట? అక్కయ్య, పెళ్లి అనుకున్న తర్వాతనే నర్స్ అయింది. వాళ్ళకి భయం పోవడానికి నేనే పనిలో పెట్టానమ్మా. ఆ అమ్మాయి ఎవరో తెలుసునా? మన సుబ్బారాయుడు గారు వారి అమ్మాయి. ఎవరు? మన పొడాకు సుబ్బారాయుడు. అవునమ్మా, ఆగ్రహం చుట్ల కంపెనీ మాట. వేరా వాళ్ళ ఇంట్లో ప్రవేశించి వాళ్ళ అమ్మాయిని కూడా ఎదిగేసావన్నమాట. అల్లుడు చూడలుడు, మీ నాన్న మీ మావయ్యగా. అమ్మాయి పంకజం, మీ నాన్నగారు వస్తున్నట్టుగా టెలిగ్రామ్ ఇచ్చారమ్మా. మా నాన్నగారు వస్తున్నారా? నాన్నగారు వస్తున్నారు. ఆ మాట వినగానే చూడండి మొహం దాకలాగైంది. రంగన్న ఈ ఊళ్ళోనే. అవును బాబు, స్టేషన్ దగ్గర ఒక టాక్సీ డ్రైవ్ చేస్తుండగా కళ్ళారా చూసాం. ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ ఎవరినైనా చూసి రంగన్న అనుకోలేదు కదా? అయ్యో, మీరుండండి మామగారు. 2 కళ్ళతో కాదు 6 కళ్ళతో చూసాం. టాక్సీ నెంబరు 7799 డిఆర్ అనుకోని ఉంది కదా? అవును. డిఆర్ అనుకో. అయితే ఆ ధర్మారావు గారి కంపెనీ. సుబ్బారావు గారు, అమ్మగారు, నాన్నగారు ఇక్కడే ఉన్నారు. వెంకట్, వీళ్ళు పైకి తీసుకెళ్ళి. ఓకే ఓకే, రండి మామగారు. ఇదేమిటి సార్, ఎక్కడికో వెళ్ళాలని హఠాత్తుగా ఎక్కడ దిగిపోయారు? నీకు అనవసరం, వెళ్ళు. ఏం తొందరగా ఊరి చేస్తాను. త్వరగా పోయి పోలీసు వస్తాను. పోనీ పోనీ. అయ్యగారు రమ్మన్నారా? నా రంగన టాక్సీకి యాక్సిడెంట్ అయిందిట. అవునమ్మా, మీ అన్నయ్య గారి అర్జెంట్ గా తీసుకురామని మేనేజర్ చెప్పారు. అబ్బాయి వెళ్ళదు కదా? వానరికి ఏం తెలుస్తుందమ్మా, నేను వెళ్ళొస్తాను. మాట్లాడవే. నిన్ను టాక్సీ డ్రైవర్ గా పెట్టుకుంది బ్లాక్ మార్కెట్ కేసు పట్టివ్వడానికి కాదు. ఇలాంటి అన్యాయం కళ్ళెదురుగా జరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? ఊరుకోక ఉద్ధరిస్తానంట. 20,000 రూపాయల టాక్సీ తుక్కైపోయింది. ఎవరిస్తారు దీనికి డబ్బు? సమాధానం చెప్పే. మేనేజర్, ఏమిటా గొడవ?
ప్రొపరేటర్ గారు అసలు ఏం ఆశ్చర్యంగా చూస్తున్నాను బాబా, నేనే మీ వాసన. బాబా ఆనాడే సత్యావు ఇంకా బ్రతికే ఉన్నావు. నా కుటుంబాన్ని సర్వనాశనం చేసింది చాలక సిగ్గు లేక ఇంకా బాగా అని పిలుస్తున్నావు. నన్ను అపార్థం చేసుకోవచ్చు బాబా. అజ్ఞానంలో నేను చేసిన పొరపాటుకి అనుక్షణం నరకాన్ని అనుభవిస్తున్నాను. నా మాట నమ్ము బాబు. ఇంకా నమ్మమంటావా? కన్నా బిడ్డలా చూసుకున్నందుకు నువ్వు మా కుటుంబానికి ఏం చేశావు? నా వంశానికి మద్దతు ఇచ్చావు. నా మాన మర్యాదల మంట గడిపావు. నా పరువు ప్రతిష్టలకు అంగపాలు చేసి నువ్వు ఇక్కడ సుఖభోగాలు అనుభవిస్తున్నావు. లేదు బాబా, లేదు. నీ కన్నీరు నా మనసును మార్చలేదు. గతి లేక నీ దగ్గర నౌకరికి చేయలేదు. చిచ్చి, నీ డబ్బుతో బ్రతుకుతున్నాను. నీలాంటి నీచుడి దగ్గర పనిచేసే కంటే చావటే నేను. ఆవేశపడకు. నీవనుకున్నంత నీచుడి కాదు. ఇప్పటికైనా నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించు. ఒకే నీడలో వరసైన పెళ్లి కాని ఇద్దరు యువతీ యువకులుంటే ప్రకృతి వాళ్ళని పరవశింపజేస్తుంది. అనుకోని తప్పును శాపంగా ప్రసాదిస్తుంది. ఆ తప్పుకు వాళ్ళిద్దరే బాధ్యులు అనుకోవటం అంత మంచిది కాదు. అదిగో ఆ అన్నాడు ఈ ఆవేశానికే గురి కాకుండా ఆలోచనకి తవిస్తే మన కుటుంబం ఇన్ని కష్టాలు పాలయ్యేది కాదు. చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు అయి ఉండేవాళ్ళం కాదు. నీ మీద ఉండే భయంతో భక్తితో నోరు విప్పలేని స్థితిలో నేనుంటే దాన్ని చెదరగొట్టి బెదరగొట్టి ఇంటి నుంచి తరివేశాం. అప్పుడు ఈ నిజం చెప్పే అవకాశం నాకు ఎక్కడుంది బాబా? ఇప్పుడు కూడా దేవుడి మీద ప్రమాణం చేసి ఒక్క నిజం చెబుతున్నా. నువ్వు అక్క ఒప్పుకుంటే రాణిని నా భార్యగా తీసుకుందామని గంపరాస్తూ ఎదురు చూస్తున్నా. ఆమె కోసమే బ్రతుకున్నాననేది నా అంతాత్మకే తెలుసు. నా మీద నా మాట మీద నమ్మకం లేకపోతే నేను ఇంకా దుర్మార్గుడని నువ్వు భావిస్తే బావా, నీ రెండు చేతులతో నా పీక నువ్వు చంపేపోవా. తండ్రి లాంటి వాడి నీ చేతిలో చావట కంటే కావాల్సిందే ఉంది. తప్పు బావా. అన్నయ్య, అన్నయ్య, రాణి, అన్నయ్య, అమ్మ రాణి, అన్నయ్య, అన్నయ్య. బ్రతికే ఉన్నావా అమ్మ? కావాలనుకున్న నన్ను ఈ డాక్టర్ గారే బ్రతికించారన్నయ్య. డాక్టర్, మీకు ఎలా కృతజ్ఞత తెలుపుకోవాలో అర్థం కావట్లేదు. మీరు బ్రతికించింది మా చెల్లెలే కాదు డాక్టర్, మమ్మల్ని అందరినీ బ్రతికించారు. అమ్మ రాణి, చూడమ్మా, నా ఆవేశం ఎన్ని అనర్థాలకు దారితీసిందో. ఉంటామా? మామ లాంటి నీ ముఖారం లేదమ్మా. అన్నయ్య, పసుపు కుంకుమతో 1000 ఏళ్ళు వచ్చిందమ్మా. చిన్నవాడివైనా నువ్వన్న మాటల్లో చాలా అర్థం. తప్పు మీది కాదు బాబు, నాది. ఆనాడు నువ్వు కారు కింద పడి చచ్చిపోయావనుకుని నా చెల్లెలి బొట్టు తుడిచి విధవన చేశాను. నీ చల్లని చేతులతో ఈ పూలు నా చెల్లెలి తల్లో తిరిగి నేను చేసిన పాపానికి ఉపశాంతి కలిగించు బాబు. బావా, రా బాబు. సీత, ఎక్కడున్నావు? కన్నె కర్పూరంతో సమానమన్నావు. అది వెలిగి హారతిగా మారినప్పుడే ఆడదిగా రూపొందుతుందన్నావు. నీ మాట ప్రకారమే ఈ కర్పూరాన్ని ఇప్పుడే దేవుడికి హారతిగా ఇచ్చాను. నువ్వెక్కడున్నా సరే ఈ దంపతుల్ని మనసారా ఆశీర్వదించు సీత. అన్నయ్య, వదిన ఎక్కడుందన్నయ్య? అన్నయ్య, వదిన మాటలోనే వచ్చింది. అక్క, వదిన ఎవరు? అమ్మా రాణి, ఈమె మీ వదిన కాదమ్మా. అనాథలమై తిరుగుతున్న నన్ను బిడ్డను చేరదీసి కాపాడిన దేవత మన రాము చెల్లెలు. అయితే వదిన ఎక్కడుందన్నయ్య? పసుపు కుంకుమతో ఈ లోకాన్నే విడిచి వెళ్ళిపోయింది. వదిన, అక్క, అమ్మ రాణి, రాణి, ఇది గంట తడి పెట్టవలసిన సమయం కాదమ్మా. వదిన ఏ లోకంలో ఉన్నా ఇప్పుడు ఆనందిస్తూనే ఉంటుందమ్మా.
రాధా, మీ అన్నయ్య నువ్వు నాకెంతో సహాయం చేశారు. అందువల్లే నా వాళ్ళందరినీ కలుసుకోగలిగాను. మీ మేలు 1000 జన్మలకైనా తీర్చుకోలేను. అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అన్నయ్య, బావా, నన్ను ఆపడానికి ఎవరూ ప్రయత్నించు. అన్నయ్య, పెంచిన ప్రేమ తక్కువైంది కాదు. బాబు లేకుండా నేను బ్రతకలేను అన్నయ్య. చూడరంగన్న, నీ బిడ్డని ప్రాణంగా చూసుకున్న అమ్మాయిని బాధపెట్టడం న్యాయం అంటావా? బిడ్డనిచ్చి నా మాటని తిరిగిచ్చే తీసుకోమ్మా. రంగన్న, ఆ బిడ్డకు తల్లి కావాలిగా, అందుకని. ఆ మాట మాత్రం అనకండి. తనువులు వేరైనా ఒకే ప్రాణంగా మసలుకున్న నా సీతను నేను మర్చిపోలేను. ఆమె నిద్రిస్తున్న నా గుండెల్లో వేరొకరికి చోటు ఉండదు, ఉండకూడదు. నిజమైన ఆడదానికి ఒకే భర్త, నిజాయితీ అయిన మగవాడికి ఒకే భార్య. ఇదే నా జీవితానికి ఆదర్శం. నిజానికి రాధ నా చెల్లెల్లాంటిది. నా చెల్లెలు రాణి లేనప్పుడు ఆమె స్థానంలో నిలిచి నన్ను కాపాడింది. వయస్సులో ఉన్న చెల్లెల పట్ల అన్న బాధ్యతలేమిటో ఇప్పుడు బాగా తెలుసుకున్నాను. అందుకే ఈమె గురించి మిమ్మల్ని ఒక కోరిక కోరాలనుకుంటున్నాను. ఏమిటి రంగన్న, సంశయించకుండా చెప్పు. నీ మాట నేనే కాదు, ఇక్కడ ఎవ్వరూ కాదంట. ఒకనాడు గుణవంతురాలు పేదరాలు అయిన పిల్లనే మీ కోడలుగా చేసుకోవాలనుకున్నారు. అవును కదూ? అవును. అలాంటి గుణవంతురాలు నా చెల్లెల్లాంటి రాధను మీ కోడలుగా చేసుకోమని ప్రార్థిస్తున్నాను. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడని. సరే రఘు, నివృత్తుడైనా ఆ విషయం ఎప్పుడూ చెప్పాను. ఇక నా ఇష్టం నీ ఇష్టం కదా రంగన్న. నువ్వు మధ్యలో మాణిక్యాన్ని నీ ఇష్ట ప్రకారమే నీ పెళ్లి నీ చేతుల మీదగానే జరిగింది. బాబు గారు, నేనెంత అదృష్టవంతుని బాబు గారు. రాము, నీ ఉద్దేశం ఏమిటి? నీ సదుద్దేశాన్ని కాదనే శక్తి మాలో ఎవ్వరికీ లేదు. ఇంతవరకు నా ఒక్కరికే జీవన మార్గం చూపావనుకున్నా. కానీ నా చెల్లెలు బ్రతుకే వెలుగుబాటును చూపిన సకృదేవుడి. బాబుగారు అన్నట్టు నిజంగా నువ్వు మట్టిలో మాణిక్యానికి రంగ. ఏమిటంటే ఆ పొలికేకరు రండి బాబు గారు, రెండే వచ్చేసావు. బాబుగారు బాబుగారు, ఆ చేస్తూనే ఈ చిరకాల వరకు కూడా హాజరు. ఓ సమస్య శీఘ్రం. 1 కాదు 2 కాదు 3 పెళ్లిళ్ళు రేపే.